క్రికెట్ అంటే అందరికీ ఇష్టమే. దానికున్న క్రేజే వేరు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. సినీ స్టార్స్ ఎక్కువగా స్టేడియంలో సందడి చేస్తారు. కానీ ఒక సీఎం స్టేడియంకి వెళ్లి క్రికెట్ను వీక్షించడమే అంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 17వ మ్యాచ్ జరిగింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ను చూడడానికి సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ స్టేడియానికి వెళ్లారు. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ను సీఎం ప్రత్యక్షంగా వీక్షించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డిని చూసిన పలువురు క్రికెట్ అభిమానులు సీఎం సీఎం అంటూ కేరింతలు కొట్టారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా స్టేడియంలో సందడి చేశారు. అంతేకాదు టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ సీఎం పక్కనే కూర్చొని క్రికెట్ మ్యాచ్ ను వీక్షించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు మ్యాచ్ ను చూశారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో వీటిని చూసిన వెంకీ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోలను నెట్టింట మరింత ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది చెన్నై. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకొని విజృంభించింది. చెన్నైపై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని